And finally, we will pass the Save America Act to defend our sacred American election. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ చూసి ప్రపంచం ముక్కన వేలేసుకుంటుందండి. అసలు ఏం జరిగిందో తెలుసా అండి? అమెరికా లాంటి ఒక పెద్ద ఈ పవర్ఫుల్ దేశము మన దేశాన్ని చూసి నేర్చుకోవాలని ట్రంప్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మన ఇండియాలో ఎలక్షన్స్ జరిగే తీరును మన దేశ ఎలక్షన్స్ కమిషన్ని మెచ్చుకుంటూ ఒక పోస్టు పెట్టేసరికి సడన్గా ప్రపంచం దృష్టి మన ఇండియా ఎలక్షన్స్ మీద పడింది. అసలు ట్రంప్ అంత మాట ఎందుకు అన్నాడంటే, అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతోంది, మన దగ్గర ఉన్న ఈ ఓటర్ ఐడి సిస్టమ్ అక్కడ ఎందుకు లేదు? సో ఈ విషయాలన్నీ మనం గమనించాలండి. మన దేశంలో చిన్న ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఏదైనా సరే అండి, మనం ఏం చేస్తాం చెప్పండి? చక్కగా జేబులో ఒక ఓటర్ కార్డు ఇక్కడ పెట్టుకొని పోలింగ్ బూత్కి వెళ్తాం. అక్కడ ఉండే ఆఫీసర్లు మన ఫోటో ఓటర్ కార్డు సరి చూసుకొని చేతికి సిరా చుక్క పెట్టి ఓటు వేయిస్తాం. అంటే ఓటర్ కార్డు లేకుండా మన ఊళ్ళో మనం ఓటు వేయాలన్నా కుదరని పని కదా. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఈ అమెరికాలో అసలు ఈ నేషనల్ ఓటర్ ఐడి సిస్టమే లేదంటే మీరు నమ్ముతారండి? నిజమండి. అక్కడ ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఓటర్ కార్డు అయితే ఉండదు. మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఎలాగైతే ఉంటాయో, సో ప్రపంచాన్ని శాసించే అమెరికాలో ప్రతి పౌరుడికి ఒకే రకమైన ఫోటో ఐడి కార్డు లేదంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది కదండి. ఈ విషయంలోనే మన ఇండియా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అంటారు. సో అతను నేరుగా అమెరికా అధికారులను ఒక ప్రశ్న అడిగాడు అనమాట. అయ్యా, మీ దేశంలో ఈ ఫోటో ఉన్న ఈ ఓటర్ ఐడీలు లేకుండా ఈ ఎలక్షన్స్ ఎలా జరుపుతున్నారని అడిగేసరికి అమెరికా నాయకులకు ఏం సమాధానం చెప్పాలో అసలు అర్థమే కాలేదన్నమాట. ఇదే విషయాన్ని ట్రంప్ తన పోస్ట్లో అయితే ప్రస్తావించాడు. చూడండి, ఇండియాలో రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో దాదాపు 60 కోట్లకు పైగా జనాలు ఓట్లు వేశారు. అక్కడ ప్రతి ఒక్కడు తన అసలైన ఫోటో ఐడి కార్డు చూపిస్తేనే ఓటు వేయనిచ్చారు. తప్పాలో ఓట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ. కానీ మన అమెరికాలో ఏంటి ఈ గొడవ? ఫోటో ఐడి లేకపోతే ఎవరైనా వచ్చి ఓటు వేసేసే పరిస్థితి ఉంది అని ట్రంప్ వాపోయాడు అనమాట. అసలు అమెరికాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి వింటే మన ఊర్లలో ఉండే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే కామెడీగా అనిపిస్తుందండి. మన దేశంలో దేశమంతటికి ఒకే ఎలక్షన్ కమిషన్, ఒకే రకమైన రూల్స్ ఉంటాయి కదండి. కన్యాకుమారి నుంచి ఈ కాశ్మీర్ దాకా, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఎక్కడైనా సరే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఓటర్ కార్డు ఒకటే, ఈ రూల్స్ ఒకటే అనమాట. కానీ అమెరికాలో అలా కాదు కదా. అక్కడ ఉండే 50 రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి ఈ ఒక్కో రకమైన రూల్స్ ఉంటాయన్నమాట. మన దగ్గర ఈ ఊరికి ఒక పంచాయతీ ఉన్నట్టు అక్కడ రాష్ట్రానికి ఒక పద్ధతి, తర్వాత ఇట్లా విస్కాన్సిన్, ఒహాయో, తర్వాత ఇండియానా, జార్జియా ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వం ఇచ్చిన ఫోటో ఐడి ఉంటేనే ఓటు వేయిస్తారు. ఇది ఓకే, ఎందుకంటే అక్కడ కొంచెం స్ట్రిక్ట్ కాబట్టి. కానీ అసలైన వింత ఏమిటంటే ఈ కాలిఫోర్నియా, న్యూయార్క్, ఒరేగాను, తర్వాత న్యూ మెక్సికో, మిన్నెసోటా ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అసలు ఐడి కార్డే అవసరం లేదండి. వినడానికి వింతగా ఉన్న ఇదే పచ్చి నిజం. మీరు జస్ట్ ఈ పోలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నా పేరు ఫలానా, నేను ఈ ఏరియాలోనే ఉంటానని ఒక పేపర్ మీద ఈ సంతకం పెడితే చాలండి, వెళ్ళి ఓటు వేసేయచ్చు అనమాట. అంటే ఊరికే సాయంత్రం సరదాగా ఈవినింగ్ వాక్కి వెళ్ళినట్టు పోలింగ్ బూత్కి వెళ్ళి ఈ పేరు చెప్పి ఓటు వేసి రావడం అనమాట. ఇది మన ఊర్లలో ఆదివారం సంతలో కూరగాయలు కొనుక్కొచ్చినంత తేలిగ్గా మార్చేసారు అనమాట. దీనివల్ల ఎవరు అసలైన అమెరికన్ పౌరుడో, ఎవడు ఈ బయట దేశాల నుంచి అక్రమంగా వచ్చినవాడో ఈ పోలింగ్ బూత్లో ఉండే ఆఫీసర్లకు అసలు తెలియదు అనమాట. మన ఊళ్ళో ఒక సామెత ఉంది కదా, తలుపులు తీసిపెట్టి ఈ దొంగలు పడ్డారని బాధపడితే ఏం లాభం చెప్పండి. సరిగ్గా అమెరికా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. మరి సరిహద్దులు దాటి దొంగతనంగా వచ్చిన వాళ్ళండి, తర్వాత ఈ వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ నివసిస్తున్న వాళ్ళు, ఇంకా విజిటర్ వీసాల మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ సెంటర్లు దాటుకొని ఈ పోలింగ్ బూతులకు వెళ్ళి ఓట్లు వేస్తున్నారనేది అక్కడ ట్రంప్ యొక్క ఈ ప్రధాన ఆరోపణ అనమాట. మెక్సికో సరిహద్దుల నుంచి ప్రతిరోజు వేలాది మంది అమెరికాలోకి దూరిపోతుంటారు కదండి. వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండి ఎలక్షన్స్ రోజున పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక పేరు చెప్పి సంతకం పెట్టేస్తే వాళ్ళు ఓటు కౌంట్ అయిపోతుందండి. అమెరికా వైట్ హౌస్ లెక్కల ప్రకారమే ఒక్కసారి రికార్డులు చెక్ చేస్తే దాదాపు 24,000 మంది నాన్ సిటిజన్స్, అంటే అమెరికా పౌరసత్వం లేని వాళ్ళు ఓట్లు వేసినట్లు దొరికిపోయారు అనమాట. ఇవి కేవలం దొరికిన లెక్కలు మాత్రమే కాదండి, దొరకకుండా ఇంకెన్ని వేల లక్షల ఓట్లు పడ్డాయి ఎవరికి తెలిసి చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి, మన ఊరి పంచాయతీ ఎలక్షన్స్లో లేదా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఓటు తేడాలో ఈ వార్డు మెంబరో లేక సర్పంచ్ ఓడిపోవడం మనం తరచూ చూస్తుంటాం కదండి. ఒకే ఒక్క ఓటు ఓటమిని గెలుపును మార్చేస్తుంది కదా. అలాంటిది ప్రపంచాన్ని ఏలే అమెరికా లాంటి చోట 500-600 లేదా కొన్ని వేల ఓట్లు అటు ఇటు అయినా సరే ఏకంగా అమెరికా అధ్యక్షుడు మారిపోయే ప్రమాదం ఉంది కదండి. అమెరికా ఎలక్షన్స్లో ఈ స్వింగ్ స్టేట్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే అక్కడ జనాలు ఎటు ఓటు వేస్తారో చివరి దాకా తెలియదు.
అక్కడ గెలుపు ఓటములు చాలా ఈ స్వల్ప తేడాతో, అంటే కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతో డిసైడ్ అవుతాయి. అలాంటి చోట్ల ఈ అక్రమ ఓట్లు పడితే అసలైన అమెరికా పౌరులు కోరుకున్న నాయకుడు కాకుండా ఈ చొరబాటుదారులు కోరుకునే నాయకుడు లేదా వేరే వాళ్ళు పవర్లోకి వచ్చేస్తారు. ఈ గందరగోళాన్ని అంతం చేయడానికి ట్రంప్ సేవ్ అమెరికా యాక్ట్ అనే ఒక కొత్త చట్టాన్ని పట్టుకొచ్చాడు. ఈ చట్టం సారాంశం ఏంటంటే అండి, ముఖ్యంగా ఇండియాలో ఉన్నట్టే అమెరికాలో కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఖచ్చితంగా తగిన ఫోటో గుర్తింపు కార్డు లేదా తాము అమెరికా పౌరులమని నిరూపించే పక్కా పేపర్లు చూపించాలి. కానీ ఈ చట్టాన్ని అక్కడ ఉన్న డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నమాట. ఎందుకంటే బయట నుంచి వచ్చే వలసదారులు ఓట్లు వాళ్ళకే ఎక్కువ పడతాయని, ఐడి కార్డులు తప్పనిసరి చేస్తే ఆ ఓట్లన్నీ పోతాయని వాళ్ళ భయం. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం దేశ రక్షణను, ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెడుతుందనే ట్రంప్ వర్గం గొడవ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మన ఇండియా పరిస్థితి ఊహించుకోండి. ఒకవేళ మన దేశంలో కూడా ఇలాగే ఓటర్ కార్డు తీసేసి ఎవరైనా వచ్చి పేరు చెప్పి ఓటు వేయచ్చు అంటే ఏమవుతుంది? బంగ్లాదేశ్ నుంచో లేదా ఈ నేపాల్ నుంచో పాకిస్తాన్ నుంచో అక్రమంగా వచ్చిన వాళ్ళు మన సరిహద్దు దాటి వచ్చి మన ఊళ్ళల్లో మన నగరాల్లో ఉంటూ ఓట్లు వేసేస్తారు కదా. మన స్థానిక నాయకులు ఎవరు గెలవాలో, మన దేశ ప్రధాని ఎవరో వాళ్ళే డిసైడ్ చేస్తారు. వినడానికి చాలా భయానకంగా ఉంది కదా. మన దేశంలో ఉండే విపరీతమైన జనాభాకి అసలు ఐడి కార్డే లేకపోతే ఎలక్షన్స్ రోజున ఏ ఊళ్ళో ఎవరు ఓటు వేస్తారో కూడా కనిపెట్టలేమండి. కానీ అమెరికాలో ప్రస్తుతం లీగల్గా ఇదే జరుగుతుంది. అందుకే ట్రంప్ మన భారతదేశాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇండియా లాంటి 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశమే ప్రతి పౌరుడికి ఒక పక్క ఓటర్ కార్డు ఐడి పెట్టి అత్యంత క్లీన్గా ఎలక్షన్స్ జరుపుతున్నప్పుడు టెక్నాలజీలో తోపులమని చెప్పుకున్న మనం ఎందుకు చేయలేమని తమ దేశ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాడు. ఈ గ్యాప్లో కొందరు సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం కూడా లేపారండి. మన దేశంలో వాడే ఈవీఎం మిషన్లను అమెరికాలో వాడడానికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడని, మన ఈవీఎంల కోసమే ఈ ట్వీట్ పెట్టండి రకరకాలుగా ఈ పుకార్లు అయితే పుట్టిస్తున్నారు. మన దగ్గర ఈవీఎంల మీద ఎలాగైతే రాజకీయాలు జరుగుతుంటాయో అక్కడ కూడా అలాగే వార్తలు అల్లేశారనమాట. కానీ అందులో ఎలాంటి నిజమైతే లేదు. ట్రంప్ మెచ్చుకున్నది మన ఈవీఎంలు కాదండి, మన దేశంలో ఉండే క్రమశిక్షణతో ఉన్న ఓటర్ ఐడి సిస్టమ్ని మాత్రమే. ఇండియాలో ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఈ పోలింగ్ బూత్లోకి రానిచ్చి ఆ కఠినమైన నిబంధననే అమెరికాలో కూడా తేవాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఇక మనం ఇంకో కోణంలో చూస్తే మన దేశంలో ఉండే ఎలక్షన్స్ కమిషన్ అధికారులు చాలా శక్తివంతమైనవండి. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది మొదలు ఫలితాలు వచ్చేదాకా దేశంలో పోలీసుల వ్యవస్థ, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు అందరూ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చేస్తారు. ఎవరు తప్పు చేసినా సరే వెంటనే సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది. కానీ అమెరికాలో ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినా సరే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అనమాట. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే తప్ప కేంద్ర ప్రభుత్వం అక్కడ రూల్స్ మార్చడానికి అయితే వీల్లేదండి. అందుకే అక్కడ ఒక్క దేశం ఉన్న 50 రకాల ఎలక్షన్స్ పద్ధతుల్లో అమల్లో ఉన్నాయన్నమాట. అమెరికాలో మెయిల్ ఇన్ బ్యాలెట్ అని తపాలా ఓట్లు కూడా విపరీతంగా వాడతారు అనమాట. అంటే ఇంటికే ఓటు పేపర్ వస్తుంది, దాని మీద గుర్తుపెట్టి ఈ పోస్ట్లో పంపేయడమే. మన ఇండియాలో ఈ సైనికులు, తర్వాత ఎలక్షన్స్ డ్యూటీలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చాలా అరుదుగా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారండి. కానీ అమెరికాలో కోట్లాది మంది ఇళ్లలో కూర్చొని ఈ పోస్ట్ ద్వారా ఓట్లు వేస్తారు. ఇందులో నకిలీ ఓట్లు పడే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ అని ట్రంప్ మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాడు. సరిగ్గా ఈ పాయింట్ని ట్రంప్ ఎత్తి చూపుతూ ఇండియాలో 60 కోట్లకు పైగా ఓట్లు పడితే అందులో 1% కంటే తక్కువ మాత్రమే పోస్టల్లో ఈ ఓట్లు ఉన్నాయని, మిగతా అందరూ నేరుగా ఈ పోలింగ్ బూత్కి వచ్చి ఐడి కార్డులు చూపించి ఓటు వేశారని ప్రశంసించాడు అనమాట. కాబట్టి డెవలప్ అయిన దేశం అని, సూపర్ పవర్ అని మనం అనుకునే అమెరికాలో కూడా ఎలక్షన్స్ విషయంలో ఇన్ని రకాల లోపాలు ఉన్నాయని ఈ ఘటనతో నిరూపణ అయ్యిందనమాట. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న మన ఓటర్ కార్డు, మన ఎలక్షన్స్ పద్ధతే ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అండ్ స్ట్రాంగ్ అని అమెరికా మాజీ అధ్యక్షుడే ఒప్పుకోవడం మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు దక్కిన ఒక పెద్ద గౌరవంగా చెప్పుకోవచ్చు. మనము ఇన్నాళ్ళు అమెరికాను చూసి వాళ్ళ రోడ్లు, వాళ్ళ డెవలప్మెంట్ చూసి మురిసిపోయేవాళ్ళం కదండి. కానీ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటింగ్ వ్యవస్థ విషయంలో వాళ్ళు మాత్రం వాళ్ళే మనల్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇకపై ఎవరైనా అమెరికా గొప్ప, మన దేశంలో వ్యవస్థలు బాగలేవని ఉచిత సలహాలు ఇస్తే వాళ్ళ దేశ ఎలక్షన్స్లో కనీసం ఓటర్ ఐడి కూడా అడగరని, ఆ విషయమైనా వాళ్ళ ప్రెసిడెంట్ మన ఇండియాని పొగడాడని ఈ ఉదాహరణ చెప్పి నోళ్ళు మూయించవచ్చండి. అందుకే మన దేశంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనదనమాట. ప్రతి ఒక్కరికి పక్కా గుర్తింపు కార్డు ఉండి పారదర్శకంగా జరిగే మన ఎన్నికల వ్యవస్థ నిజంగా ప్రపంచానికే ఒక రోల్ మోడల్ అనమాట. అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా మన వైపు చూసి నేర్చుకోవాలని అనుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అనమాట. వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.